శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షమి అష్టమి జూన్ 18 మధ్యాహ్నం 1:35 నుండి మరుసటి రోజు 11:55 వరకు. బహుళపక్షమి నవమి జూన్ 19 రాత్రి 11:55 నుండి మరుసటి రోజు 9:49 వరకు. నక్షత్రం ఉత్తరాభద్ర జూన్ 19 12:23 నుండి మరుసటి రోజు 11:16 వరకు. రేవతి జూన్ 19 రాత్రి 11:17 నుండి మరుసటి రోజు 9:45 వరకు. కరణం కౌలవ జూన్ 19 రాత్రి 12:49 నుండి మరుసటి రోజు 11:56 వరకు. తైతుల జూన్ 19 రాత్రి 11:56 నుండి మరుసటి రోజు 10:56 వరకు. గరాజీ జూన్ 19 రాత్రి 10:56 నుండి మరుసటి రోజు 9:49 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:51 నుండి 12:43 వరకు. అమృతకాలం సాయంత్రం 6:41 నుండి 8:12 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:10 నుండి 4:58 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:55 నుండి 3:33 వరకు. యమగండం ఉదయం 5:46 నుండి 7:24 వరకు. గుళిక 9:02 నుండి 10:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:59 వరకు మరియు మధ్యాహ్నం 3:10 నుండి 4:12 వరకు. వర్జం 9:32 నుండి 11:04 వరకు. చంద్రమాసం అమంత జ్యేష్టము పురమంత ఆషాఢము. శాక సంవత్సరం జ్యేష్టము 29, 19, 47. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ సమయం పాల్గొంటారు. ఈ కారణంగా ఇతర ముఖ్యమైన పనులను ఎక్కువ సమయం కేటాయించలేరు. మరోవైపు ఉద్యోగులు కార్యాలయంలో అయిష్టంగానే పనిచేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా మీరు పరిమిత లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అయితే మీరు ఓపికగా ఉండాలి. డబ్బుకు సంపాదించిన పనిని రాతపూర్వకంగా మాత్రమే చేయాలి. మీరు ఎవరికైనా ఇచ్చే వాగ్దానాన్ని నెరవేర్చాలని ఉంటుంది. లేకుంటే మీరు అవమానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా శారీరక బాధను అనుభవిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ మానసిక స్థితి ప్రతికూలం ఉండదు. శారీరక సమస్యలతో పాటు ఆర్థిక కారణాల వల్ల కూడా మీరు ఇబ్బందులు పడతారు. శారీరక బలహీన కారణంగా మీరు రోజు ప్రారంభం నుండే మీ పనిపై దృష్టి పెట్టలేరు. మీకు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన బకాయిలు అందుతాయి. ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ ఖచ్చితంగా అవసరమైతేనే ప్రయాణించండి. ఈరోజు ఏ పనిలోనైనా రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ వాతావరణం కూడా ఏదో ఒక కారణంగా చెదిరిపోతుంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు తాము చేసే పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఊహించని ప్రయాణం లేదా కొన్ని ఊహించని పనులను వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ స్వభావం ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉంటుంది.
మీరు త్వరలోనే అందరితో కలిసిపోతారు. వ్యాపారుల వ్యాపారం మెరుగు నడుస్తుంది. డబ్బు సకాలం వస్తుంది కాబట్టి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే ఈరోజు రుణం విషయంలో ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉందని, డబ్బు లావాదేవీలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు తమ పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొత్త పనుల విషయంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశివారు ఈరోజు పరస్పరంగా సంబంధాల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పనుల గురించి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ఏ పని చేయడానికి ప్రయత్నించినా అది చెడిపోయే అవకాశం ఉంది. మీరు కష్టపడి పని చేయడంలో ఏ ప్రయత్నం చేయరు. అయినప్పటికీ డబ్బు సంబంధిత సమస్యలు అలాగే ఉంటాయి. మీరు కొత్త పనులలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ మీ చుట్టూ ఉన్న వారితో స్వార్థాన్ని చూడకండి, లేకుంటే మీరు గౌరవాన్ని కోల్పోవచ్చు. మంచి చెడుల మధ్య తేడా గుర్తించలేకపోవడం వల్ల విషయాలు ఇబ్బందికరంగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు తాము తెలివితేటలు, జ్ఞానం ఆధారంగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం కంటే సామాజిక జీవితం మెరుగ్గా ఉంటుంది. మీరు ఇంటి నుండి దూరంగా ఉండటం ద్వారా ఎక్కువ ఆనందిస్తారు. కొంతకాలం కష్టపడి పనిచేసిన తర్వాత మీ ఆర్థిక లాభం కోరిక నెరవేరుతుంది. మీరు అనవసరమైన ఇంటి ఖర్చులపై నియంత్రణ ఉంచాలి, లేకుంటే మీ భవిష్యత్తు ప్రణాళికలు చెడిపోతాయి. మీరు మధ్యాహ్నం వరకు పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు రాగి పాత్రలో నీరు పోసి తెల్లగంధం సమర్పించాలి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజువారీ జాతకం. కన్యారాశి వారు ఈరోజు మానసికంగా ఆందోళన చెందుతారు. అపార్థాల కారణంగా మీ కుటుంబ వాతావరణం ఉద్రేకంగా ఉంటుంది. తోబుట్టువులతో లేదా పొరుగువారితో ఒక చిన్న సమస్య పెద్ద గొడవగా మారొచ్చు. మీ మాటలు, ప్రవర్తన సున్నితంగా ఉండాలి, లేకుంటే పరిస్థితి తీవ్రంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. స్త్రీలు కూడా తమ మాటలు నిర్ణయించుకోవడంలో విఫలమవుతారు. ఉద్యోగులు తమ అధికారులపై కోపంగా ఉంటారు. ఈరోజు పూర్వీకుల సంబంధాలు లేదా ఇతర సామూహిక గృహ కార్యకలాపాల దూరం ఉండాలి. మీ ముఖ్యమైన వ్యాపార పనులు అనంతరపూర్వకంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు తక్కువగా ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డు నైవేద్యంగా సమర్పించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు అనేక రంగాల్లో లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీకు కోరుకున్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడానికి సమయం దొరకదు. ఇతరులు రోజంతా పోలిస్తే ఉద్యోగులకు తక్కువ మద్దతు లభిస్తుంది. అయినప్పటికీ వారు మీ పనికి ఆటంకం కలిగించరు. వ్యాపారులు ఆకస్మిక ద్రవ్య లాభాలతో ఉత్సాహంగా ఉంటారు, కానీ మీకు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు విదేశీ వస్తువులు సంబంధించిన వ్యాపారంలో నష్టం జరగవచ్చు, కాబట్టి అందులో పెట్టుబడి పెట్టకూడదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఊహించని విధంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సాధారణంగానే ఉంటుంది. మీ పిల్లల నుండి ఆనందం పొందుతారు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు రొట్టె తినిపించాలి.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఏదో ఒక కారణం వల్ల మీరు ఈరోజు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. ఈరోజు మొదటి భాగం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈరోజు మీరు ఆర్థిక విషయాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా ఎవరు రెచ్చగొట్టిన అధికారిక నష్టం కలిగించే తప్పుడు నిర్ణయం తీసుకోవడం కంటే మౌనంగా ఉండడం మంచిది. మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. మీ మానసిక స్థితి ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ఉద్యోగం పొందడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారికి ఈరోజు మనసులో అశాంతి ఉంటుంది. ఈరోజు పని వ్యాపారంలో శుభ ఫలితాలు వస్తాయి. ప్రజలు మొదట మీ మాటలను సీరియస్గా తీసుకోరు, కానీ తర్వాత పశ్చాత్తాపపడతారు. పదోన్నతిలో అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగులకు కొంత ఉపశమనం లభిస్తుంది. దీనికోసం మీరు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారం కాకుండా ఇతర పనులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు, కానీ పెద్దల సహాయంతో త్వరలో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు వాయిదా వేయడం మంచిది, లేకుంటే కొత్త సమస్యలు తలెత్తుకోవచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు ప్రారంభంలో కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవాలని ప్లాన్ చేస్తారు, కానీ అది మీరు అనుకున్నంత ప్రయోజనకరంగా ఉండదు. ఈరోజు మీరు చేసే పనులలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. ఎక్కువ సంపాదించాలనే దురాశతో మీరు అనైతిక పనిని కూడా చేయవచ్చు. ప్రారంభంలో మీకు లాభాలు వస్తాయి, కానీ తర్వాత కొత్త సమస్యలు తలెత్తుతాయి. సాయంత్రం మీరు ఊహించని ప్రయోజనాలు లేదా బహుమతులు పొందుతారు. కుటుంబంలో ఒకరి కోరిక తీర్చడానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో ఉద్యోగం లేదా వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించిన గందరగోళం ఉంటుంది. మీరు ఒకరి సహాయం పొందిన తర్వాత ముందుకు సాగగలరు. మీ ధన ప్రవాహం బాగుంటుంది. ఎటువంటి కారణం లేకుండా సహోద్యోగులపై కోపం తెచ్చుకోవడం ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. సోదరులతో సంభాషణ స్వార్థపూరిత కారణాల వల్ల మాత్రమే ఉంటుంది. ఈరోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతీదేవి లేదా అమ్మవారిని పూజించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు ఏ పని చేసినా, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన పని చేసిన ప్రారంభంలో ఎక్కువ సమస్యలు ఉంటాయి, కానీ నిరాశ చెందకండి. మీ ప్రయత్నాలలో ఏ ఒక్క అవకాశాన్ని వదలకండి. మీరు ఖచ్చితంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు పని భారం వల్ల ఇబ్బంది పడతారు, అయినప్పటికీ వారు తమ పనిని అంకితభావంతో సమయానికి పూర్తి చేస్తారు. మీ పనికి ఆటంకం కలిగించే లేదా సరైన మార్గం నుండి మిమ్మల్ని మర్చేలా వ్యక్తులను కూడా మీరు కలుస్తారు.
వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు డబ్బు ఆదా చేస్తారు. మీ కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కొంత క్షీణత ఉంటుంది. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. ఇది ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. మరి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.